హలో ఫ్రెండ్స్, ఈ న్యూస్ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎస్, రీసెంట్గా అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్లో రిలీజ్ అవబోతున్న మూవీ గురించి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత హాలీవుడ్ టెక్నీషియన్స్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. You read the script. What did you think about it? The script is seriously unlike anything I've ever read. It is the best of the best of what I would ever want to create. I cannot wait to be a part of this. I can't wait to see what his vision does. The story is unbelievable. చూశారు కదా, ప్రతి హాలీవుడ్ టెక్నీషియన్ నోట్ నుంచి వచ్చిన మాట మైండ్ బ్లోయింగ్ అని. సో ఆ రేంజ్లో క్యారెక్టర్స్ని అండ్ స్క్రిప్ట్ని అట్లీ బిల్డ్ చేశాడు. ఇప్పటికే మన తెలుగు సినిమాలు తెలుగులోనే కాకుండా హోల్ ఇండియాలో అలాగే ఇంటర్నేషనల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. రీసెంట్గా రాజమౌళి మహేష్ బాబు గారి కాంబినేషన్తో SSMB 29 ఫిలిం గురించి మనందరం వింటూనే ఉన్నాం. ఈ మూవీ కోసం కేవలం మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అదే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్లోకి ఇంకో సినిమా కూడా చేరింది. అదే అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త మూవీ. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి వినగానే నాకైతే గూస్ బంప్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎస్పెషల్గా చెప్పాలంటే ఇది ఒక నార్మల్ కమర్షియల్ మూవీ అయితే కాదు, ఒక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ప్యారలల్ యూనివర్స్లో రన్ అయ్యే ఫిలిం అంట. ఇక్కడ మీరు చూడొచ్చు, అల్లు అర్జున్ గారిని 360 డిగ్రీస్లో స్కాన్ చేయటం, మోషన్ క్యాప్చర్ సూట్స్, యానిమేషన్, ఏప్స్ లాంటి డిజైన్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే మతి పోవాల్సిందే. ఒకప్పుడు అల్లు అర్జున్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు, నేను కమర్షియల్ సినిమా స్టాండర్డ్స్ని పెంచుతానని చెప్పి, అలాగే తెలుగు సినిమాని టాప్ ఆఫ్ ది చైర్లో కూర్చోబెట్టడానికి కష్టపడతానని కూడా చెప్పారు. సో మొత్తానికి అల్లు అర్జున్ గారు పుష్ప 2 అన్నట్లు నేను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే రేంజ్లో ఈ సినిమాని అయితే తీయబోతున్నారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, నార్మల్గా అట్లీ ప్రతి మూవీకి అనిరుద్ధ్తో మ్యూజిక్ డైరెక్షన్ చేపిస్తూ ఉంటాడు. కానీ ఈసారి షాకింగ్గా ఒక 20 ఏళ్ల కుర్రాడికి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసే అవకాశం కల్పించాడు. ఎస్, మీరు వింది నిజమే. అసలు ఆ కుర్రాడు ఎవరు, ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేయబోతున్న ప్రాజెక్ట్ AA22 AA6 గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్కి కేవలం ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ మంచి క్రేజ్ వచ్చింది. అలాగే తెలుగు హిందీలో ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా ఆల్మోస్ట్ కొల్లగొట్టేశాడు. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ తీయబోతున్న AA22 సినిమా మీద అందరి కళ్ళున్నాయి. యాక్చువల్గా అందరూ అనుకుంది ఏంటంటే, త్రివిక్రమ్ గారితో అల్లు అర్జున్ ఒక మైథాలజీ మూవీ తీయబోతున్నారని చెప్పి అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు, కానీ బన్నీ సడన్ గా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న అట్లీతో తన 22nd మూవీని తీయబోతున్నాడు. అండ్ ఈ అనౌన్స్మెంట్ ని తన బర్త్డే రోజే చేశాడు. ఇక్కడ మీరు ఈ అనౌన్స్మెంట్ వీడియోలో చూడొచ్చు, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చెప్పి అందరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా వచ్చేసి సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. కళానిధి మారన్ అంటే ఎవరు అనుకుంటున్నారా? అదే సన్ రైజ్ హైదరాబాద్ మేనేజర్ కావ్య మారన్ ఉంది కదా, వాళ్ళ ఫాదరే ఈ కళానిధి మారన్. అండ్ ఈ సినిమాని దాదాపుగా 600 కోట్ల రూపాయలతో తెరకెక్కించాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నాకు తెలిసి ఈ బడ్జెట్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడున్న ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఒక 20 సంవత్సరాల కుర్రాడు. అతని పేరు వచ్చేసి సాయి అభయంకర్. ఇతని పేరు మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, అండ్ ఇతన్ని చూసినా కానీ మీలో చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. బట్ అతని పాటలు వింటే మాత్రం ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఇతనా అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు. ఆ పాటలు నేను ఇప్పుడు ప్లే చేస్తాను, ఒకసారి వినండి. విన్నారు కదా, ఖచ్చితంగా ఈ పాటల్ని మీరు యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో రీల్స్లో షార్ట్స్లో ఖచ్చితంగా చూసే ఉంటారు. సో మనోడికి తమిళనాడులో అయితే మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ మన దగ్గర అంత ఫాలోయింగ్ లేకపోయినా కానీ తన పాటలు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. అండ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ లైనప్ లో కేవలం ఈ ఒక్క సినిమానే కాదు, సూర్య 45th ఫిలిం, అలాగే లోకేష్ కనకరాజు LCU మూవీస్ లో ఇతనికి ఒక సినిమాకి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఇతని మీద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా అంటే చాలా చర్చలు నడుస్తున్నాయి. ఇంత హెవీ బడ్జెట్ మూవీకి ఒక 20 ఏళ్ల కుర్రోడ్ని తీసుకోవటం మంచి డెసిషనా కాదని చెప్పేసి చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. సో చూడాలి, ప్రైవేట్ ఆల్బమ్తో యూత్ మొత్తానికి పిచ్చెక్కించిన ఇతను రాబోతున్న అట్లీ అల్లు అర్జున్ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసి వాళ్ళ మాటని తప్పులని చెప్పి నిరూపించుకుంటాడో లేదో. నెక్స్ట్ ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి కారణం ఆ సినిమా యొక్క స్టోరీ లైన్. ఈ స్టోరీ లైన్ వచ్చేసి ఎప్పుడు అట్లీ తీసే నార్మల్ కమర్షియల్ మూవీస్ లా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా తను ట్రై చేయబోతున్నాడు. కానీ ఇక్కడ కనుక మీరు గమనిస్తే అటు అల్లు అర్జున్ కానీ ఇటు అట్లీ కానీ ఇద్దరు కూడా కమర్షియల్ మూవీసే తీస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ అవుట్ ఆఫ్ ది బాక్స్ ట్రై చేయబోతున్నారు. సో ఆ మోషన్ పిక్చర్స్ కానీ ఆ యానిమేషన్ స్టైల్ కానీ చూస్తే ఇది ఖచ్చితంగా ఒక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ లానే ఉంది. ఇంకా అట్లీ గురించి చెప్పాలంటే, అట్లీ ఇప్పటిదాకా తీసింది కేవలం 5 సినిమాలు మాత్రమే.
కానీ తనకి ఇండియా వైడ్ పాపులారిటీ వచ్చింది. ఫస్ట్ మూవీ రాజారాణి, అలాగే నెక్స్ట్ విజయ్తో 3 సినిమాలు, దాని తర్వాత 2023లో వచ్చిన బాలీవుడ్ హైయెస్ట్ గ్రాస్ ఫిలిం జవాన్. చెప్పాలంటే షారుఖ్ ఖాన్ కెరియర్లో ఇదే ది బిగ్గెస్ట్ హిట్. డౌన్లో ఉన్న బాలీవుడ్ని ఈ సినిమా ఒక్కసారిగా లిఫ్ట్ చేసింది. కోర్స్ పఠాన్తో షారుఖ్ ఖాన్ కాస్త పైకి లేపాడు. ఆ తర్వాత ఈ సినిమాతో బాలీవుడ్ని ఇంకా పైకి లేపాడు. అట్లీ తన ఇనిషియల్ కెరియర్లో శంకర్ దగ్గర రజనీకాంత్ రోబో మూవీకి, అలాగే విజయ్ సేతుపతి మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. తన కెరీర్ మొదట్లో తను ఉండే తీరు, కలర్ని చూసి చాలామంది హేళన చేశారు. తనకు మ్యారేజ్ అయినప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు. అట్లీ కృష్ణప్రియ అనే యాక్ట్రెస్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత చాలామందికి అట్లీ గురించి తెలిసాక వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే అదృష్టం తంది కాదు, ఆ అమ్మాయిదని. మనందరూ తెలిసిందే, షారుఖ్ ఖాన్ అంటే అట్లీకి చాలా ఇష్టం. తను షారుఖ్ ఖాన్కి పెద్ద ఫ్యాన్. తను రోబోకు పనిచేస్తున్న టైంలో తన ఫ్రెండ్ అట్లీతో ఇలా అన్నాడు, ఇదిగో ఇది షారుఖ్ ఖాన్ ఇల్లు, ఇక్కడికి వెళ్ళి నిలబడు, నేను నీకు ఫోటో తీస్తాను, జీవితంలో గుర్తుండిపోతుందని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సీన్ కట్ చేస్తే అదే అట్లీ షారుఖ్ ఖాన్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ అయిన జవాన్ మూవీని డైరెక్ట్ చేశాడు. అది తక్కువ వయసులోనే ఇంత పెద్ద ఫేమ్ సంపాదించిన ఇండియన్ డైరెక్టర్గా తన చరిత్రలో నిలిచిపోయాడు. ఇంకా అల్లు అర్జున్ అట్లీ మూవీ దగ్గరికి వస్తే ఈ సినిమాలో అల్లు అర్జున్ది డ్యూయల్ రోల్ అని చెప్పేసి ఒక టాక్ ఉంది. మేబీ ప్యారలల్ యూనివర్స్లో అటు ఇటు ఎదురు ఉంటారా, లేదంటే అల్లు అర్జునే హీరో విలన్గా చేయబోతున్నాడు అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ అట్లీ ఫిల్మోగ్రఫీ కనుక మనం గమనిస్తే తను డ్యూయల్ రోల్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఈ మూవీలో ఈ డ్యూయల్ రోల్ని తను ఎలా లీడ్ చేయబోతున్నాడో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఈ సినిమాలో చాలా యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయంట, విజువల్స్ కూడా చాలా స్టన్నింగ్గా ఉండబోతున్నాయంట. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా స్క్రిప్ట్ గురించి. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత విఎఫ్ఎక్స్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు బుర్ర పాడైపోయింది. ఇంతకీ ఆ విఎఫ్ఎక్స్ టీం ఎవరు అనుకుంటున్నారు? హాలీవుడ్లోనే పెద్ద పెద్ద సినిమాలు లైక్ ఐరన్ మ్యాన్ 2, ట్రాన్స్ఫార్మర్స్, రైజ్ ఆఫ్ ది బీస్ట్ ఇలాంటి వాటికి పనిచేసిన జేమ్స్ మ్యాడిగన్ టీం. ఇప్పుడు మీరు ఆ వీడియోస్లో చూశారు కదా, ఈ ఒక్క విఎఫ్ఎక్స్ చేయడానికే దాదాపుగా 250 కోట్ల రూపాయలు ఖర్చయిందట. అంతేకాకుండా డైరెక్టర్ అండ్ హీరో రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లీ ఈ సినిమాకి 100 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు, అలాగే అల్లు అర్జున్ ఈ మూవీకి 150 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు ఒక న్యూస్ అయితే బయటకు నడిచింది. అండ్ మూవీ కలెక్షన్స్లో కూడా వీళ్ళు షేర్ తీసుకున్నట్లు కూడా టాక్ అయితే బయటకు వచ్చింది. ఏది ఎలాగున్నా కానీ సినిమా లవర్స్కి, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఈ సినిమాతో మళ్ళీ అల్లు అర్జున్ పూనకాలు అయితే తెప్పించిపోతున్నాడు. ఇంకా సినిమా మార్కెట్ విషయానికి వస్తే మనకు మార్కెట్ తక్కువ ఉన్న చోట కూడా, అంటే తమిళ్లో కూడా ఈ సినిమా బాగా పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డైరెక్టర్ అట్లీ ఉన్నాడు, అలాగే సన్ పిక్చర్స్ కూడా తమిళనాడు వాళ్ళదే. లాస్ట్ టైం పుష్ప 2ను కూడా బాగానే ఆదరించారు కాబట్టి ఈ సినిమాను కూడా ఖచ్చితంగా తమిళ ఆడియన్స్ అయితే చూస్తారు. ఇంకా తెలుగులో అంటారా, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి థియేటర్ ఫుల్ అయిపోవటమే. మలయాళంలో మల్లు స్టార్ అల్లు అర్జున్ గురించి మనందరూ తెలిసిందే, అక్కడ కూడా తనకు మంచి మార్కెట్ ఉంది. అండ్ పుష్ప 2 సినిమాతో నార్త్ని ఒక ఊపు ఊపేశాడు అల్లు అర్జున్. హిందీలో ఓవరాల్గా చూసుకుంటే పుష్ప 2కి దగ్గర 800 కోట్లు నెట్ అయితే వచ్చింది. సో ఈ ఎఫెక్ట్తో రాబోతున్న అల్లు అర్జున్ 22nd మూవీని కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు. అలాగే హాలీవుడ్లో కనుక చూసుకుంటే అక్కడుండే విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్తో వర్క్ చేపిస్తున్నారు కాబట్టి, అండ్ అలాగే తెలుగు సినిమాల్ని రాజమౌళి గారి పుణ్యం అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చాలామంది చూస్తున్నారు. సో అది కూడా ఈ మూవీకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఎంతవరకు అయితే డిక్లేర్ చేయలేదు. ఇన్ కేసు ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే హెవీ బడ్జెట్ సినిమాల్ని ఈ మధ్య పార్ట్ 2 కింద తీస్తున్నారు కాబట్టి ఆ వచ్చిన ప్రాఫిట్స్తో పార్ట్ 2ని ఇంకా వాళ్ళు మెరుగ్గా చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో అదే ప్లాన్లో అట్లీ కూడా ఉన్నాడా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా కలెక్షన్స్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఈ సినిమా అయితే భారీ కలెక్షన్స్ కొట్టబోతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి చేసే ప్రమోషన్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, ఇలాగే ఈ సినిమాకి బజ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేసిన మోషన్ పిక్చర్తోనే చాలా అంటే చాలా బజ్ క్రియేట్ అయింది. అలాగే సినిమాలో కనిపించే యాడ్స్, అంటే మీరు పుష్ప 2లో చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా యాడ్ ఒకటి. సో సినిమాలో ఇలా కూడా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. సో ఈ టైప్లో అడ్వర్టైజర్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళు మంచి అమౌంట్ని అయితే రాబట్టచ్చు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా ఖచ్చితంగా హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో పెద్ద అమౌంట్తోనే ఈ సినిమాని అయితే వాళ్ళు కొనే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఇక్కడున్న ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే యాక్టర్స్. సో యాక్టర్స్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు, బట్ ఇండియా వైడ్ ఉన్న టాప్ యాక్టర్స్ అందరిని కూడా ఖచ్చితంగా ఈ సినిమాలో అయితే ఇంక్లూడ్ చేస్తారు. సో ఎవరెవరిని ఈ సినిమాలో ఇంక్లూడ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మొత్తానికి మూవీ టీం అయితే ఈ సినిమాని 2027లో రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ వేస్తుంది. సో ఆ 2027 అనేది మనం కన్ఫామ్గా ఓకే అనుకోలేం, ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్కి చాలా అంటే చాలా టైం పడుతుంది. సో సినిమా పూర్తయ్యే వరకు మనం ఎలాంటి కంక్లూజన్కి అయితే రాలేం.
సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటుగా మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.